నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం కుంభమేళాలో మరోసారి ఆంక్షల విధింపు పొలంలో 500 రూపాయల నకిలీ నోట్ల కట్టలు బ్యాంకు పేరు చూసి కంగుతిన్న పోలీసులు స్టడీ వర్క్ పర్మిట్ పై కెనడా వెళ్లిన వారికి షాక్ కెనడా కొత్త వీసా రూల్స్ లో భారతీయులకు ఇక్కట్లు వేములవాడలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటలకు ప్రయాగ్రాజ్ మొత్తం ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. నిత్యావసరాలను తీసుకొచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. నల్గొండ, దామచర్ల, బొత్తలపాలెంలో 500 రూపాయల నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నార్కట్పల్లి అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో 20 లక్షల రూపాయల ఫేక్ కరెన్సీ నోట్ల కట్టలను రైతులు గుర్తించి కొన్నిటిని తీసుకెళ్లారు. ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. స్థానిక సిఐ వీరబాబు ఘటనా స్థలికి చేరుకుని మిగతా నోట్ల కట్టలను సీజ్ చేశారు. వీటిని ముద్రించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వలసలను అడ్డుకునేందుకు కెనడా ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వీసా నిబంధనలు విదేశీ విద్యార్థులను ఇక్కట్లో పాలు చేసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వర్క్ వీసా, రెసిడెంట్ పర్మిట్లు ఉన్నవారిపై కూడా ఈ ప్రభావం పడుతుందని తెలుస్తోంది. ఈ నెలలోనే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలతో విదేశీ వర్కర్లు, విద్యార్థుల వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వం అధికారులకు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం శివనామ స్మరణలతో మారుమోగనుంది. మంగళవారం 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7:30 గంటలకు టీటీడీ తరపున పట్టు వస్త్రాల సమర్పణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి 1500 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.